హాయ్ అండి, నేను డాక్టర్ సౌమ్య, ఆకినేని హాస్పిటల్స్ లో ఫర్టిలిటీ స్పెషలిస్ట్ గా చేస్తున్నాను. మనం ఇవాళ తెలుసుకునేది ఏంటి అంటే ట్రాన్స్వెజనల్ అల్ట్రాసౌండ్. ఇప్పుడు మనం ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనగానే ఫస్ట్ మనకి వచ్చేది టెస్ట్ లో ఏంటి అంటే అల్ట్రాసౌండ్ అనేది చేస్తాము. సో నార్మల్ గా అల్ట్రాసౌండ్ పైనుంచి పొట్ట పైనుంచి చేస్తారు, కానీ ఫర్టిలిటీ చేసేటప్పుడు కింద నుంచి చేస్తారు. సో దాన్ని ట్రాన్స్వెజనల్ అల్ట్రాసౌండ్ అంటారు. ఈ ట్రాన్స్వెజనల్ అల్ట్రాసౌండ్ వల్ల మనకి బెనిఫిట్ ఏంటి అంటే మనకి ప్రోబ్ అనేది మన గర్భాశయానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే అసలు ఇప్పుడు మనము ఆ ట్రాన్స్వెజనల్ అల్ట్రాసౌండ్ చేసినప్పుడు ఏమేమి చూస్తాము? ఫస్ట్ యూట్రస్ అంటే గర్భకోశంలో ఎలా ఉంది, గర్భకోశం పొర బాగుందా లేదా, లేదంటే గర్భకోశంలో ఏమన్నా గడ్డలు కానీ లేదా వేరే ఇంకేమన్నా ఎడినోమయోసిస్ కానీ ఉన్నాయా అనేది చూస్తాము. దాని తర్వాత అండాశయము, ఓవరీస్ లో మనకి ఎగ్స్ ఎన్ని ఉన్నాయి, ఒక్కొక్క పక్కన అట్లీస్ట్ ఒక 5 to 7 ఎగ్స్ ఉండాలి. సరిపడా ఎగ్స్ ఉన్నాయా లేదా, లేదంటే ఏదైనా నీటి బుడగలు ఉన్నాయా, లేదంటే ఒక సిస్ట్ ఉందా, ఎండోమెట్రియాసిస్ ఉందా, ఇవన్నీ రూల్ అవుట్ చేసుకోవడానికి మనం చూస్తాము. యూజువల్ గా మనకి స్కాన్ లో ట్యూబ్స్ అనేవి కనిపించవు, కానీ ఒకవేళ ట్యూబ్ లో నీరు చేరినా కానీ పస్ చేరినా కానీ స్కాన్ లో మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.